వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుందో నా షార్ట్లో చెప్పిన మీరు వెంటనే వీడియో ఓపెన్ చేసి చూడమన్నా వీడియో ఓపెన్ చేయని వాళ్ళు చాలా నష్టపోతారు. చూసిన వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అయ్యేది. మరి వైట్ డిశ్చార్జ్ అనేది ఎలా తగ్గుతుంది, మన ఇంట్లో ఉండే వాటితోనే ఎలా క్లియర్ చేసుకోవచ్చు అంటే, ఒక స్పూన్ మెంతులు తీసుకొని మీరు నైట్ నానబెట్టుకొని పొద్దున గనక ఫిల్టర్ చేసుకొని తాగండి, లేదంటే డైరెక్ట్గా తాగండి, ప్రాబ్లం ఏం లేదు. అలా మాకు తాగాలనిపించట్లేదు, టేస్టీగా లేవు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూను జీలకర్ర తీసుకొని లైట్గా ఏంపుకొని మీరు పౌడర్ చేసి పెట్టుకొని ఎంటీ స్టమక్తో గనక మీరు గ్రీన్ టీ లాగా తాగితే చాలా యూజెస్ ఉంటుంది. ఎందుకు అని అంటే, ఈ మెంతులలో ఏముంటుంది అంటే ఫైటో ఈస్ట్రోజన్స్ అనేటివి ఉంటాయి. ఆ ఫైటో ఈస్ట్రోజన్స్ అనేటివి ఏంటంటే ప్లాంట్ హార్మోన్ కాంపౌండ్స్, అంటే మొక్కల్లో ఉండే మన బాడీలో ఉండే హార్మోన్స్లా పనిచేసే సహజ పదార్థాలు. అవేం చేస్తుంది, ఈస్ట్రోజన్ లెవెల్స్ని ఎక్కువ ఉంటే తక్కువ చేస్తుంది, తక్కువ ఉంటే బ్యాలెన్స్ చేస్తుంది. మొత్తం మీద ఈస్ట్రోజన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ మెంతులు జీలకర్ర అనేది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక రెమెడీ. ఇది కాకుండా మీకు ఇంకొకటి కూడా ఏంటి అని అంటే, బియ్యపు నీళ్ళు, మనము అన్నం వండే ముందు బియ్యం కడుగుతాం కదా, ఫస్ట్ కడిగినవి పడేయండి, సెకండ్ కడిగినవి ఉంటాయి కదా, మేము సెకండ్ టైం కడగము అంటే మీరు కడగకపోయినా అందులోనే నీళ్ళు ఎక్కువ పోసి 1/4 లీటర్ నీళ్లు తీసుకొని మీరు ఏ టైంలోనైనా తాగొచ్చు. ఈ బియ్యం నీళ్ళు మాత్రం మీరు ఏ టైంలోనైనా తాగొచ్చు. ఎందుకు మరి బియ్యం నీళ్ళు తాగాలి అంటే, బియ్యం నీళ్ళల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే ఇన్స్టంట్ ఎనర్జీ వచ్చేసి మనకు ఎనర్జీ ఉండడం వల్ల బాడీ వీక్ అవ్వదు, వీక్ అవ్వకపోవడం వల్ల బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వదు. అంతేకాదు బి విటమిన్ కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఏం చేస్తుంది, బాడీని కండరాలను స్ట్రాంగ్గా స్మూత్గా ఉంచి బ్యాక్టీరియా అటాక్ కాకుండా చూస్తుంది. ఇదొక రెమెడీ. ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు, మీకు ఏం ప్రాబ్లం లేదు. బియ్యం కడిగినప్పుడు కొన్ని నీళ్లు పక్కన పెట్టేసుకొని తాగితే అయిపోతుంది. నెక్స్ట్, ఒక కప్పు పెరుగు కనుక మీరు తింటే ఆ పెరుగులో మంచి బ్యాక్టీరియా అనేది ఉండి ఈ చెడు బ్యాక్టీరియాని చంపేయడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్, ఆమ్లా జ్యూస్ అంటే సి విటమిన్ కదా, ఈ సి విటమిన్ అనేది మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ని చాలా పెంచేసి మన బాడీని అలర్ట్గా ఉంచుతుంది. నెక్స్ట్, మీరు వాటర్ ఎక్కువగా తాగాలి. వాటర్ ఎక్కువ తాగకుంటే ఏమవుతుంది, బాడీ అనేది హీట్ అయిపోతుంది. బాడీ హీట్ అయినప్పుడు మామూలుగా ఏమవుతుంది, ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ 4-5 రెమెడీస్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీకు ఫ్యూచర్లో కూడా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అనేది అస్సలే ఉండదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ రెమెడీస్ని ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సేవ్ చేసుకోండి. అంతేకాదు, మీకు ఒకవేళ బాగా స్మెల్ వచ్చి చిక్కగా ఉందనుకోండి, వైట్ డిశ్చార్జ్ అనేది ఎల్లోయిష్లో కానీ గ్రీన్ కలర్లో ఉండి బాగా చిక్కగా ఉండి బాగా ఇచ్చింగ్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అంటే హెవీ అయిపోయింది అన్నమాట, అంటే మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ లేవు. దేనికైనా రీజన్ ఏంటిది, మనం తీసుకునే ఫుడ్ పర్ఫెక్ట్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇమ్యూనిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇమ్యూనిటీ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేటివి అటాక్ కావు. కాబట్టి ఫుడ్, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఈ 2 పర్ఫెక్ట్గా తీసుకుంటారో అప్పుడే మీ బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ అని చెప్పకుండా సిగ్గుపడుకుంటూ పేరెంట్స్కి చెప్పకుండా ఉండకండి. పేరెంట్స్ మీరు కూడా వాళ్ళని అర్థం చేసుకొని దాదాపు మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. తల్లి తండ్రి ఎవరైనా వినొచ్చు, చెప్పొచ్చు. సో ఇలాంటి చిన్న హెల్త్ టిప్స్ కోసం మీరు ఏం చేయాలి, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.